నమస్తే. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఆయుర్వేదంలో మనందరికీ తెలిసిన ఒక ఔషధం త్రిఫల చూర్ణం. అయితే ఈ త్రిఫల చూర్ణాన్ని ఎవరెవరు వాడాలి, ఎలా వాడాలి, దీన్ని వాడటం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, దీని గురించి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. వారితో మాట్లాడి. నమస్తే సార్. నమస్తే సార్ ఎలా ఉన్నారు? బాగున్నామా, మీరు ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను. సార్, త్రిఫల చూర్ణం ఈ పేరు చాలా మందికి నోటెడ్, కానీ చాలా మందికి తెలియంది ఏంటంటే ఇది దేనికి వాడతారు, ఎలా వాడతారు, ఇది వాడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేసి చాలా మందికి తెలియదు. సో ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుకుందామా సార్? మంచి ప్రశ్న అమ్మా. ఇది కూడా త్రిఫల చూర్ణం మీరు అన్నట్లు పేరు తెలుసు కానీ చాలా మందికి అది దేనికి వాడతారు, అది ఎలా తయారు చేస్తారు, ఎలా వాడతారు అనేటువంటి డౌట్స్ ఎక్కువ ఉంటాయమ్మా. సో చాలా మంది తెలిసిన ఏంటంటే మోషన్ ఫ్రీగా అవుతుంది ఒకటి తెలుసమ్మా. త్రిఫల చూర్ణం వాడితే మోషన్ ఫ్రీగా అవుతుంది చాలా మందికి తెలుసమ్మా. ఇంకా మిగతా విషయాలు చాలా మందికి తెలియవు. అవును సార్, మీలాంటి వాళ్ళు చెప్తేనే అర్థమవుతుంది సార్. షూర్ అమ్మా, తప్పకుండా. ఈ త్రిఫల చూర్ణం అంటే మా కన్నతల్లి ఇలా కాపాడేటువంటి కరక్కాయ, తర్వాత తానికాయ, ఉసిరికాయ, ఈ మూడు ఎండించినట్టు కలిపి తయారు చేసినటువంటి పౌడర్ ఏదైతే ఉందో త్రిఫల చూర్ణం. పూర్వకాలం అయితే యాక్చువల్ గా ప్రతి ఇంట్లో తయారు చేసుకుని వాడేటువంటి కల్చర్ ఉండేదమ్మా. ఈ రోజుల్లో వివిధ రకాలైన కారణాల రీత్యా అందరూ తయారు చేసుకునేటువంటి పరిస్థితి లేదు. అలా అని చెప్పేసి మనకు మనసు ఉంటే మార్గం ఉందమ్మా. సో మార్కెట్ దొరుకుతుంది కాబట్టి మంచి మంచి కంపెనీస్, స్టాండర్డ్ కంపెనీస్ స్టాండర్డ్ గా తయారు చేసి కూడా మనకు విక్రయిస్తున్నారు. సో అలాంటి త్రిఫల చూర్ణము మనం తయారు చేసుకుని తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుందమ్మా. తయారు చేసుకోవడం చాలా మంది కష్టం కాబట్టి సో సంవత్సరం అంతా మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా, ఆయుర్వేదం షాప్స్ లో, విక్రయశాలలో. రెండోది ఏంటంటే చీప్, చాలా చౌక ధరకు దొరుకుతుంది, అందరూ వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు వాడినా ఇంచుమించు ఏం కాదమ్మా, 99% కూడా ఏం కాదు. సో దీని వల్ల అన్ని ప్లస్ ఉన్నాయి కానీ మైనస్ లేదు. ఆయుర్వేదం అంటేనే అదే సార్, ప్లస్ తప్పితే మైనస్ ఉండదు అని అంటూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ అమ్మా, ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఉన్నట్టు ఏ సమస్యతో వాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు అనేటివి మనిషికి క్వాలిఫికేషన్స్ అయిపోయాయి. ఎన్ని అనారోగ్య సమస్యలు ఉంటే అన్ని ఎక్కువ క్వాలిఫికేషన్స్ అయిపోయిందమ్మా. సో ఆరోగ్యవంతునిగా ఫలాని వ్యక్తి అని చెప్పేసి గుండె మీద చేయి పెట్టుకొని చెప్పేటువంటి పరిస్థితి లేవు. చిన్నపిల్లలకి ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఏ రకమైనటువంటి మందులు వాడుకున్నప్పటికీ సైడ్ గా ఇది వాడుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అది మనం చెప్పుకోవాల్సింది. సో త్రిఫల అమృతంతో సమానం. దేవతలకు అమృతం ఎట్లనో మనుషులకి అంతేమ్మా. ఎందుకంటే అమృతం తీసుకునేటువంటి యోగ్యత, అర్హతలు మనకు ఉండవు కదమ్మా. సో దేవతలకే ఆహారం అమృతం కాబట్టి మనకు ఇలాంటిది అమృతంగా పనిచేస్తుందమ్మా. సో ఈ మూడు పదార్థాలు కలిపి తయారు చేసినటువంటి చూర్ణం త్రిఫల చూర్ణం. ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రతి సమస్యకి వాడుకోవచ్చమ్మా. దీనికి కోకోలో ఇది అని చెప్పడానికి లేదమ్మా. నేను ఫర్ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల అనేక రకాలైనటువంటి జీవనానికి సంబంధించినటువంటి జబ్బులు చాలా వచ్చేస్తున్నాయమ్మా. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడమే ప్రధాన కారణం. ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది అనమాట. సో ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు డ్రగ్ ఆఫ్ చాయిస్ త్రిఫల చూర్ణంగా చెప్పబడింది ఆయుర్వేద వైద్య విధానంలో. సో వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే మనకు పెరిగిపోతుందమ్మా, బాగా ఎక్కువ ఉంటుందో జబ్బులు రావు, వచ్చినటువంటి జబ్బులు కూడా త్వరగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు రోజు 1/2 టీ స్పూన్ త్రిఫల చూర్ణాన్ని ఉదయం పరిగెడపన గాని, రాత్రి పడుకునేటప్పుడు గాని ఒక 1/2 టీ స్పూన్ ఒక త్రిఫల చూర్ణాన్ని ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకుంటుంటే సరిపోతుంది. బ్రహ్మాండమైనటువంటి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ విటమిన్ సి ఉసిరిలు ఉందమ్మా. సో మనకు ఆధునిక వైద్యంలో కూడా విటమిన్ సి ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవడంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పేసి చిన్నప్పటి నుంచి చదువుకున్నాము. ఆధునిక విజ్ఞానం కూడా అదే చెప్తున్నాము. సో ఈ న్యాచురల్ గా ఉన్నటువంటి విటమిన్ సి ని మనం ఈ ఉసిరిక చూర్ణ రూపంలో మనం వాడుతున్నాం కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని న్యాచురల్ గా పెంచేస్తున్నాం. రెండోది ఏంటంటే విటమిన్ సి యొక్క మరొక అంశం ఏంటంటే బాడీలో రోజు నిలువ ఉండదమ్మా. ఏ రోజు తీసుకున్నటువంటి విటమిన్స్ ఆ రోజే బాడీ కావాల్సినంత వాడుకొని వేస్టేజ్ కింద బయటకు విసర్జింపబడుతుంది. సో కాబట్టి రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల దీనివల్ల మనకు మల్టీ బెనిఫిట్స్ ఉంటాయి.
సో కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ అన్నింటిలో కూడా మంచి మంచి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు, ఔషధ గుణాలు ఎన్నెన్నో ఉన్నాయన్నమా. రసాయన గుణాలు అన్నీ ఉన్నాయి. సో ఈ విధంగా రోజు ఒక పూట దీనికి ఈ విధంగా వాడుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోతుంది. సో ఎప్పుడైతే వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోతుందో కొత్త కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి, ఉన్నటువంటి జబ్బులు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే రెండోది ఏంటంటే ఈ రోజుల్లో మధుమేహ వ్యాధి కామన్ అయిపోయింది, షుగర్. సో షుగర్ వల్ల తప్పని పరిస్థితుల్లో మరి తగ్గించుకోవాలి, తగ్గించుకోకపోతే అదర్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. సో ఖచ్చితమైనటువంటి పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో కొంతమంది ఇంగ్లీష్ మందులు వాడుతుంటారు. సో అది తప్పని పరిస్థితుల్లో వాడాల్సిందే ఏమా, దానికి మనం ఏం చేయలేం. సో ఏదో ఒక ఔషధం వాడుకొని షుగర్ అనేది తగ్గించుకోవాలి. సో సరే, ఒక్కొక్కరు ఆయుర్వేదం మందులు వాడతారు, ఇంగ్లీష్ మందులు వాడతారు, ఇంకోటి వాడతారు, ఇంకోటి వాడతారు, ప్రకృతి వైద్య విధానాన్ని అనుసరిస్తారు. సరే, వాళ్ళు ఏది ఫాలో అయినప్పటికీ సో వాటికి తోడు త్రిఫల చూర్ణాన్ని స్వచ్ఛమైనటువంటి పసుపు పొడి, అంటే పసుపు కొమ్మలు దంచి పొడిని కలిపేసేసి రోజు ½ టీ స్పూన్ ఉదయము, ½ టీ స్పూన్ రాత్రి, లేకపోతే రోజు ఒక్కసారి ½ టీ స్పూన్ పొద్దున గాని రాత్రి గాని. అంటే ఇది పొరగడుపులో తీసుకోవాలా సార్, లేకపోతే ఏమైనా తిన్న తర్వాత తీసుకుంటే సరిపోతుంది. తిన్న తర్వాత ఒక ½ టీ స్పూన్, ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో గానీ, అది కుదరకపోతే మామూలు నీళ్ళలో గానీ తీసుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయమ్మా. అంటే దీనివల్ల ఏమైతుందంటే ఇంగ్లీష్ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ను బాగా తగ్గించేస్తున్నాం. ఇంగ్లీష్ మందుల వల్ల ఎక్కువ డోస్ పెరిగే కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ను బాగా తగ్గిస్తాం. రెండోది ఏంటంటే ఇండైరెక్ట్ గా షుగర్ తగ్గేందుకు కూడా దోహదపడుతుంది. అందుకే షుగర్ పేషెంట్స్ డాక్టర్ వద్దకు వెళ్ళినప్పుడు, షుగర్ కంట్రోల్ ఉన్నప్పుడు, షుగర్ తగ్గుతూ ఉన్నప్పుడు డాక్టర్లు కూడా మందులు తగ్గిస్తారు. దానివల్ల మనకు బెనిఫిట్ జరుగుతుంది. షుగర్ పెరిగే కొద్దీ వాళ్ళు డాక్టర్లు డోస్ పెంచుతారు. సో ఇది వాడుకోవడం వల్ల ఏమైతుందంటే పరోక్షంగా కూడా షుగర్ తగ్గేందుకు ఉపయోగపడుతుంది కాబట్టి డాక్టర్స్ కూడా డోస్ తగ్గిస్తారు. డోస్ తగ్గిస్తే మనకు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. కొత్త మందులు వాడాల్సిన అవసరం కూడా రాదమ్మా. అంటే దీనికి అడిషనల్ గా ఒక మందు 2 మందుతోనే సరిపోతుంది. సో అది బెనిఫిట్ ఉంటుందమ్మా. రెండోది ఏంటంటే ఈ షుగర్ వల్ల ఒక 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు దాటిన తర్వాత షుగర్ వల్ల అనేక రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ వస్తాయి. షుగర్ వల్ల కాంప్లికేషన్స్ ఒక రకం. మనం ఒక నాణ్యానికి ఒకవైపు ఆలోచన చేసుకుంటే షుగర్ కు వాడేటువంటి ఇంగ్లీష్ మందుల వల్ల కాంప్లికేషన్స్ నాణ్యానికి రెండో వైపు. మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ చూసేది షుగర్ ఉందా వీళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే షుగర్ నుంచి ఈ రకాల ప్రాబ్లమ్స్ అన్ని మనకి యాడ్ అవుతూ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో తల నుంచి కాళ్ళ వరకు ప్రతి అవయవము, ప్రతి కణము, ప్రతి కణజాలము డ్యామేజ్ అయిపోతుంది. సో ఇలా డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కూడా త్రిఫల చూర్ణము, పసుపు కలిపినటువంటి చూర్ణం ఉపయోగపడుతుంది. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ వాడుకోవచ్చమ్మా. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకు పనిచేస్తుంది ఈ యొక్క త్రిఫల చూర్ణము, పసుపు చూర్ణం కలిపినటువంటి ఈ యొక్క ఔషధము. అదే విధంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అమ్మా, ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉంటుంది. దానికి కూడా రోజు ఒక్కసారి ఒక ½ టీ స్పూన్ త్రిఫల చూర్ణం వాడుకుంటే సరిపోతుందమ్మా. అలాగే ఈ మధ్య కాలంలో చుండ్రు ఎక్కువ ఉంటుంది చాలా మందికి. చుండుకు రకరకాలైన ఔషధాలు వాడుకుంటుంటారమ్మా. అదేం కాకుండా కేవలం త్రిఫల చూర్ణం ఒక భాగము, తర్వాత కచోరాల చూర్ణం దొరుకుతుందమ్మా. చాలా సువాసన భరితంగా ఉంటుంది. అదొక భాగం కలిపేసేసమ్మా వారానికి 2 సార్లు ఆ యొక్క పౌడర్ లో కొద్దిగా వాటర్ కలిపేసేసి తలంతా అప్లై చేసేది. 1 గంట తర్వాత హెడ్ బాత్ చేయడం వల్ల ఆ చుండు తగ్గిపోతుందమ్మా. ఇదే త్రిఫల చూర్ణము తర్వాత ఈ కచోరా చూర్ణం నీళ్లతో కలిపేసేసి పేస్ట్ లాగా గానీ, క్రీమ్ లాగా తయారు చేసుకుని ఫేస్ మీద అప్లై చేస్తే ఈ మొటిమలు గాని, నల్ల మచ్చలు గాని, గుల్లలు గాని, చిన్న చిన్న మచ్చలు గాని లేకుండా ఫేస్ కూడా చాలా సౌందర్యవంతంగా తయారైపోతుంది. అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఆరోగ్యం అందం రెండు చేకూరుస్తుందమ్మా, సౌందర్యం. సో ఈ త్రిఫల చూర్ణం వల్ల అలాంటి మంచి బెనిఫిట్స్ ఉన్నాయమ్మా. సరే, చాలా మందికి అభిప్రాయం ఉన్నట్లు మోషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నామా, కాన్స్టిపేషన్ తగ్గించడంలో మంచి మెడిసిన్ అమ్మా. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటమ్మా, కొన్ని కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ త్రిఫల చూర్ణంలో కరకాయలు, తానికాయలు, ఉసిరికాయలు యాక్చువల్ పైన ఉన్నటువంటి పెచ్చులే వాడుకోవాలమ్మా. కానీ దురదృష్టవశాత్తు కొన్ని కంపెనీ వాడు లోపల ఉన్నటువంటి విత్తనాలు, అన్ని కలిపేసి మిషన్ వేసేసి పౌడర్ చేస్తున్నామా. దాని వల్ల ఆశించినటువంటి ఫలితం కలగకపోయేటువంటి పరిస్థితి, ఈ మోషన్ మలబద్ధక సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఎందుకంటే పై పెచ్చులకు ఒక రకమైన గుణం, అంటే మోషన్ ఫ్రీగా చేసేటువంటి గుణం పై పెచ్చులకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కరకాయ పై పెచ్చులు వాడుకుంటే మోషన్ ఫ్రీగా అవుతుంది. అట్లా కాకుండా కరకాయ లోపల విత్తనాలు, పప్పు అన్ని మిక్స్ చేసినటువంటి వాడితే అందులో కెమికల్స్ వల్ల మోషన్ ఫ్రీగా కాకుండా ఉండేందుకు
మోషన్ బంధించేందుకు ఇచ్చేస్తున్నాం. సో అందుకే కొంతమందికి ఏంటంటే హాఫ్ టీ స్పూన్ 1 టీ స్పూన్ గా తీసుకున్న మోషన్ అవ్వదు. దానివల్ల ఏం మనము ఒక మంచి బ్రాండెడ్ కంపెనీలో చూసి తీసుకోవాలమ్మా. అట్లా బ్రాండెడ్ కంపెనీ తీసుకున్నప్పుడు రిజల్ట్ ఖచ్చితంగా 100% ఉంటుందమ్మా. లేదా మీలాంటి ఆయుర్వేదం డాక్టర్లను కన్సల్ట్ సలహాలు అయినా మీరే ఒక మంచి మెడిసిన్ సజెస్ట్ చేస్తారు. అట్లా మన సలహాలు అడిగి తీసుకోవడం మంచిది, కానీ అలా సబ్స్టాండర్డ్ కంపెనీస్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆ రిజల్ట్ లేకపోతే వాళ్ళు అల్టిమేట్ గా మెడిసిన్ మీద వాళ్ళు బ్లేమ్ చేస్తారమ్మా. సో మెడిసిన్ తప్పు కాదు, కానీ తయారు చేసేటువంటి విధానం తప్పు. అది మనం కనుక్కోలేక అది వాడుకోవడం మన తప్పు. సో ఆ పద్ధతిలో వాడుకుంటే 100% పనిచేస్తామా. ఇట్లా ఇంకా చాలా చాలా ఉన్నాయమ్మా. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని చెప్తాను. ఓకే సార్, ఇప్పుడైతే త్రిఫల చూర్ణం ఎలా వాడాలి, ఇవి ఎన్నింటికి మనకు యూజ్ అవుతుందని చాలా తక్కువే చెప్పుకున్నాం మీరు అన్నట్టు. ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కూడా ముందు ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.